బీఏఎస్ఎఫ్ హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ఇక ఈ సమావేశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్. ఎస్ శంకరి, ఢిల్లీలో ఆపరేషన్ సింధూర్పై వరుస సమావేశాలు కొనసాగుతున్నాయి. సమావేశంలో మొదట ఉదయం ప్రధాని మోదీతోని జాతీయ సలహాదారుగా ఉన్న అజిత్ దోవల్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ప్రధానంగా నిన్న అర్ధరాత్రి పూట ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్స్ కావచ్చు, జెట్స్ కావచ్చు, ఏ విధంగా భారత్పై దాడులు చేస్తున్నారో ఆ దాడులను భారత్ తిప్పికొట్టింది. సాయుధ దళాలు సైతం కూడా బలగాలు అదే స్థాయిలో కూడా విరుచుకుపడ్డాయి. ఇక దానికి సంబంధించిన అంశం కూడా ఉదయం కూడా ఒక సమావేశం జరిగింది. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో కూడా సిడిఎస్కి సంబంధించి త్రివిధ దళాలకు సంబంధించిన అధికారులు సైతం కూడా సమావేశం నిర్వహించారు. ఉదయం అంతా కూడా రక్షణ శాఖలో సమావేశం దాదాపు మధ్యాహ్నం వరకు నడిచింది. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో దాదాపు రెండు కీలకమైన శాఖలకు సంబంధించి, ఒకటి బీఎస్ఎఫ్కు సంబంధించిన డైరెక్టర్ జనరల్ హాజరైతే, మరోవైపు సిఎస్ఎఫ్కు సంబంధించిన డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారులు కూడా ఇద్దరు హాజరయ్యారు. ప్రధానంగా ఎయిర్పోర్ట్ల యొక్క భద్రతను పర్యవేక్షిస్తున్నారని చెప్పాల్సింది. మొత్తం దేశవ్యాప్తంగా 9 ఎయిర్పోర్ట్లను ఇప్పటికే మూసివేయడం జరిగింది. ఒకటి అమృత్సర్ కావచ్చు, అదేవిధంగా శ్రీనగర్ కావచ్చు, లే కావచ్చు, జమ్మూ కావచ్చు, పంజాబ్ కావచ్చు, రాజస్థాన్కి సంబంధించి జోధ్పూర్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇట్లా అనేక ఎయిర్పోర్ట్లను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 5 గంటల వరకు కూడా వీటికి సంబంధించిన అంశంలో క్లారిటీ రాబోతుంది. ఒకవేళ దీన్ని కొనసాగిస్తారా లేదంటే ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అంశంలో కొంత గోప్యతతో పాటు అదేవిధంగా విమానయానాల సర్వీసులకు సంబంధించిన అంశంలో కొంత ఆలస్యం చేస్తుంది, వాటిపైన నిర్ణయం తీసుకునేందుకు కొంత వెయిట్ చేస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే బార్డర్కు అత్యంత దగ్గరగా ఈ రాష్ట్రాలు ఉంటాయి. ఈ రాష్ట్రాల్లో కాక ఒకవేళ విమానయాన సర్వీసులు నడితే కాక ఒకవేళ జరగరాంది ఏమైనా జరిగితే మాత్రం భారీ నష్టం భారత్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకే ఇప్పటికే కసరత్తును చేస్తున్నారు. ఉదయం అమృత్సర్ ఎయిర్పోర్టు పరిసర ప్రాంతాల్లో కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అమృత్సర్కి సంబంధించిన ఎయిర్పోర్ట్కి సంబంధించిన అధికారులను తప్ప మిగతా వారిని ఎవరిని కూడా రానివ్వని పరిస్థితి నెలకొంది. ఈరోజు జరుగుతున్న సమావేశం కూడా అత్యంత కీలకమైన సమావేశం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పూంచ్ కావచ్చు, రాజౌరి కావచ్చు, అదేవిధంగా నౌషిరా సెక్టర్ కావచ్చు, ఈ సెక్టర్లలో దాదాపు పెద్ద ఎత్తున కూడా సివిలియన్స్ని టార్గెట్గా కూడా పాకిస్తాన్ దాడులు నిర్వహిస్తుంది. ఆ దాడుల్లో అనేక మంది నివాసాలు కోల్పోతున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం జమ్మూ పరిసర ప్రాంతాల్లో చూస్తున్నాం. అటు జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం కూడా బాధితులను పరామర్శించేందుకు అనేక ప్రాంతాలు తిరుగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సైతం కూడా అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడైతే షెల్స్ అదేవిధంగా పాకిస్తాన్ కాల్పులకు పాల్పడుతుందో ఆ ఏరియాలలో ఇప్పటికే ప్రజల్ని సందర్శించి వారందరినీ కూడా తక్షణమే ఇతర ప్లేస్లకు పంపించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు దాదాపు ఉదయం నుంచి కూడా ఢిల్లీ అంతటా అనేక సమావేశాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా